ఇప్పుడు మనము ఇడ్లీ చేసే విధానం చూద్దాము. ఈ గ్లాస్తో ఒక గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడుక్కున్నాము. కడుక్కొని చూద్దాము. ఇప్పుడు ఉద్దిపప్పు నీట్గా కడుక్కున్నాం కదా, మనము దీంతో ఇదే గ్లాస్తోనే 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాము. 2.5 గ్లాసు నీళ్ళు పోసినాను. నానుతుంది. ఈ 4 గంటలు కానీ 5 గంటలు కానీ నానబెట్టుకున్నాము. ఉద్దిపప్పు ఏ గ్లాస్తో నానబెట్టుకున్నామో అదే గ్లాస్తో మనము రవ్వ తీసుకున్నాము. ఇడ్లీ రవ్వ ఒకటి, 2, 3. 1 గ్లాసు ఉద్దిపప్పుకు 3 గ్లాసులు రవ్వ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడుక్కొని చూద్దాం. ఇప్పుడు మనము పిండి చేపెట్టి కలబెట్టి పిసుక్కోకుండా అట్లా నీళ్ళు బట్టి పెట్టినామనుకో పైన డస్ట్ అంతా వచ్చేస్తుంది, పిండి అంతా అడుక్కుపోతుంది. ఆ నీళ్ళు మనం వంచేసుకుందాం. మనకి ఇడ్లీలు బాగా తెల్లగా రావాలంటే దీంట్లో 1 స్పూను ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కోవాలి. ఉప్పు వేసినాం కదా, మనము నీట్గా కడుక్కొని చూద్దాం. ఇప్పుడు ఉప్పు వేసి 4-5 సార్లు నీట్గా కడుక్కున్నాం కదా. ఇడ్లీ రవ్వ బాగా కడుక్కున్నాను. ఇప్పుడు చూద్దాం. మనం తాగే నీళ్ళు మంచినీళ్ళు ఉండాలి, దాంతో నానబెట్టుకున్నాం. నీళ్ళు పోసి రవ్వ మునిగేమైనా నీళ్ళు పోసి నానబెట్టుకున్నాము. మనకి ఇడ్లీలు తెల్లగా వచ్చాయి. ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు. మనకి ఇడ్లీ రవ్వ 1 గంట నానితే చాలు. అవి ఉద్దిపప్పు మట్టుకు 4 గంటలు కానీ 5 గంటలు కానీ నానితే చాలు. మళ్ళీ మిక్సీకి వేసేటప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ఉద్దిపప్పు నానబెట్టినాం కదా, ఈ ఉద్దిపప్పు మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు చల్లనీళ్ళు కూల్ వాటర్ వేసుకొని మిక్సీ కొట్టుకున్నాం. ఇడ్లీ రవ్వ 1 గంట నానబెట్టుకున్నాం కదా, మనము ఈ నీళ్ళన్నీ వంపుకొని ఇడ్లీ పిండి కలుపుకునేప్పుడు చూద్దాం. పిండి అంతా దీంట్లోకి పిండుకొని గిన్నెలోకి వేసుకుందాం. నాకు ఈ గిన్నె పట్టదు కాబట్టి నీకు ఆ గిన్నె పెట్టినాను. ఇట్లా అన్నీ పిండుకొని వేసుకోవాలి నీళ్ళన్నీ. ఇప్పుడు ఈ గిన్నెలోకి అంతా పిండుకొని వేసినా కదా, ఇప్పుడు ఇడ్లీ పిండి మిర్చి కొట్టుకునేది దీంట్లో వేసుకుందాం. ఇంట్లో వేసుకున్న తర్వాత బాగా అంతా ఇడ్లీ పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇట్లా చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇడ్లీకి. ఈ మాత్రం ఉండాలి. కనపచ్చందే వీడియోలో
ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇది పద్దనికి సుజ్జం, పద్దన ఇడ్లీ పెట్టుకున్నప్పుడు సుజ్జం. పిండి ఇప్పుడు మనము రాత్రి ఇడ్లీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం, మూత తీసి చూడండి ఎంత బాగా పొంగిందో, చెరవ నిండా వచ్చేసింది బాగా. ఆ పిండిని మనం తీసుకొని ఇప్పుడు కలుపుకుందాం. ఏరే గిన్నెలోకి తీసుకుందాం మనం. చూడండి ఎట్లా పొంగిందో చూడండి. ఇంకా నీళ్ళు గీళ్ళు దీనికి ఏం అవసరం లేదు. చూడండి ఎట్లా పొంగిందో. ఇట్లా ఉండాలా మనం ఇట్లా వేసుకోవడానికి. మనం వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, మిగిలిన పిండి ఇది తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఏం కాదు, రేపైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదా. ఈ ప్లేట్లకు మనము ఆయిల్ ఇట్లా పట్టించుకొని ఈ ప్లేట్ల గంటికి ఆయిల్ పట్టించుకోండి. నా కాడ క్లాత్ లేదు కాబట్టి నేను ఆయిల్ పట్టించుకుంటున్నా. మీ కాడ క్లాత్ గుడ్డ ఉంటే కూడా గుడ్డ వేసుకొని మీరు ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాము. ఇప్పుడు మనం ఇడ్లీ గిన్నెలో పెట్టుకున్నాము. ఇలా పెట్టుకోవాలి బాగా. చూడండి కొంచెం వెళ్తేనా పర్వాలేదు, పొంగుతుంది ఇడ్లీ. అన్ని ప్లేట్లకు ఇలా పెట్టుకోండి. చూడండి అన్ని దాంట్లోకి ఇలా పెట్టుకొని మనము దీంట్లో నీళ్ళు పోసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో కొన్ని మంచినీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం. అన్నీ ఇట్లా పెట్టుకున్నాం కదా. ఇడ్లీ ఇది తీసి పాత్రలో పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక 15 నిమిషాలు ఇడ్లీలోకి చట్నీ చేసే విధానం చూద్దాం మనము. టమాటాలు ఒక 5-6 కోసుకున్నా నేను. పచ్చి టమాటాలు మగిని ఉడకబెట్టలే ఏం లే, 5-6 కోసుకున్నా. తెల్లవాయలు ఒక 10 దాకా వేసుకున్నా. పొట్టు తీయకుండా అట్టే పోయిన ఏం కాదు. పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకున్నా, ఒక రెమ్మ. సాల్ట్ 2 స్పూన్లు. కారం 3 స్పూన్లు. ఇదంతా మనము మిక్సీకి పట్టుకొని చూద్దాం. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో చూసుకుందాం. మూత తీసి కరెక్ట్గా అయింది. స్టవ్ బంద్ చేద్దాం.
15 నిమిషాలు పట్టింది. ఇప్పుడు మనం టమాటా, కారము, తెల్లవాయి, కరివేపాకు, ఉప్పు అన్నీ వేసి కొట్టుకున్నాం కదా మిక్సీలో, ఇలా కొట్టుకోవాలి. ఇది మనం కోపెట్టుకుందాం చూచాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని తిరువాతకు కోలం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 2 గంటలమైనా వేసినాను. ఆయిల్ ఇటు ఎక్కింది. పోపు దించులు వేసినాము. పక్కరా నాన్న మీద పట్టే. ఇప్పుడు కరివేపాకు, పొట్టిమిరపకాయ, ఇప్పుడు ఇది వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇలా కలుపుకొని 2 నిమిషాలు ఉడకనిచ్చాం. ఈ దీంట్లో చెమ అంతా, టమాటాల చెమ అంతా పోయిందాక సన్న మంట మీద ఉడకనిచ్చాము. ఇప్పుడు చూడండి ఉడుకుతుంది. ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, పొంగొచ్చి బాగా. చాలు, ఈ మాత్రం ఉడికితే చాలు. దింపేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకొని. ఇడ్లీలోకి సూపర్గా ఉంటుందండి చట్నీ. దోశలోకైనా బాగుంటుంది, ఉప్మాలోకైనా బాగుంటుంది. ఒకసారి చేసుకొని తినండి. ఈ చట్నీ బాగుంటుంది. చేసుకోవడం కూడా సులభం అండి. చూడండి, స్టవ్ బంద్ చేస్తాను. మూత తెచ్చాము. ఇడ్లీ మూత తెచ్చాము. ఇట్లా నీళ్ళైనా చిలకరించుకొని మీరు ఇడ్లీ తీసుకోవచ్చు, లేకుంటే స్పూన్కి ఇట్లా నీళ్ళు నడుపుకొని ఇడ్లీ తీసుకోవచ్చు అన్నమాట. ఇడ్లీ చట్నీ చేసే విధానం ఇలా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీ తిని చూపించేదా మీకు సుంచి స్మూత్గా ఉంది. చూడండి ఇడ్లీ ఎలా ఉందో. ఇట్లా అంటే మెత్తగా దూది లెక్క ఉండాలి. ఇట్లా చూడండి. అదిరిపోయింది, సూపర్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకొని ఖచ్చితంగా తిని నాకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇది హోటల్ స్టైల్లో వచ్చేసింది, సూపర్గా. చాలా అంటే చాలా బాగుంది. చెప్పేదానికి మాటలు లేవు. మీరు కూడా చేసుకొని తిని ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.